రాంభూపాల్ రెడ్డి గారికి, మాజీ డిప్యూటీ మేయర్ గారికి, గుండం సూర్యప్రకాష్ రెడ్డి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, శ్వేతారెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారికి, కాంతారెడ్డి గారికి, ఇంకా చాలామంది ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎక్స్ కార్పొరేటర్లు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీ పార్టీ కుటుంబ సభ్యులకందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, చాలామంది చాలా రకాలుగా అంటే అన్నీ చాలా విషయాలు మనకు అందరూ ఎవరు ఆషామాషి వ్యక్తులు కాదు, అందరూ లీడర్లే, అందరు లీడర్లు కాబట్టి ఇక్కడ దాకా వచ్చినారు. ఇది అందరం చెప్పుకున్న ప్రతి మనిషిలో అంటే అబద్ధము ఏదో ఒక టైంలో చెప్పాలంటే కొంతలో కొంత సిగ్గు శరము ఏదన్నా ఉండింటదేమో. ఇవి ఏమీ లేనటువంటి బతుకుతున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. అన్నీ వదిలేసుకుంది. ఎందుకంటే ఏమైనా కుర్చీలో కూర్చోవటం కొరకు ఏమైనా మాట్లాడతాడు, ఏమైనా చెప్తాడు, ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు, అరచేతిలో స్వర్గం చూపిస్తాడు. ఇప్పుడు కూడా ఇంత జరుగుతున్నా ఇప్పుడు కూడా అమరావతిని ఏమంటాడు, ప్రపంచ స్థాయి రాజధాని కడతా అన్నాడు. ఇప్పటికీ మనకు ఆయనకు తేడా ఎక్కడొస్తుందంటే పొద్దున్న లేచిన నుంచి అబద్ధాలతోనే కాలం వెళ్ళకొచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే, ఇప్పుడు ఆయన కూటమి ప్రభుత్వంలో మిగతా వాళ్ళు కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ అని చెప్పుకుంటున్నామో, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, ఒకరిని మించిన ఒకరు మించిపోయినారు అబద్ధాలు చెప్పేటోళ్ళు. కానీ మన పరిస్థితి ఏంద్రా అంటే మన సారు మీరు ఎవరు అబద్ధం చెప్పొద్దు, నేను చెప్పను, మనం ఏదైతే సాధ్యమో అదే చెప్పుదాం, ఏదైతే చెప్పుదామో అదే చేస్తూ